మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రముఖ హీరో మంచు విష్ణుకి తిరుచానూరు పోలీసులు కిడ్నాప్ కేసులో నోటీసులు పంపించడం సంచలనంగా మారింది. అయితే దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ 15 రోజుల్లోగా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే తిరుపతిలోని మంచు మోహన్ బాబు యూనివర్సిటీలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ వద్ద నిరసనలకు దిగారు. దీంతో అక్కడ పెద్ద చర్చే జరిగింది. ఇక మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల పేరిట విద్యార్థులను భారీగా దోచుకుంటున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమవడంతో మోహన్ బాబు బౌన్సర్లు ఇద్దరు విద్యార్థి నేతలను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారని, అందులో అక్బర్, వినోద్లపై బౌన్సర్లు దాడులు చేశారని ఆరోపిస్తూ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా విద్యార్థి నేతలను కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ కారును వెంబడించి ఘటనకు కారణమైన పలువురిపై కేసుల్ని నమోదు చేసినట్లుగా సమాచారం. ఇందులో మోహన్ బాబు, మంచు విష్ణు, పిఆర్ఓ సతీష్ తో సహా మొత్తం 13 మందిపై ఫిబ్రవరి 3వ తేదీన కిడ్నాప్ కేసు నమోదైంది. ఈ క్రమంలోనే తాజాగా పోలీసులు మంచు విష్ణుకి తిరుచానూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం తన మూవీ షూటింగ్లకు షెడ్యూల్ ఖరారు అయిపోయిందని, ఫిబ్రవరి 15 తర్వాత విచారణకు వస్తానని లిఖితపూర్వకంగా మంచు విష్ణు చెప్పారట. ఇక మొత్తానికైతే కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకి నోటీసులు రావడంతో ఆయన అలా స్పందించారు. ఇకపోతే ఈ కేసులో A1 గా పిఆర్ఓ సతీష్, A2 గా మంచు విష్ణు, A3 గా మంచు మోహన్ బాబు పేర్లను పోలీసులు నమోదు చేశారు. ఇక మరోవైపు ఇప్పటికే మంచు మోహన్ బాబు తనపై నమోదైన FIR ను రద్దు చేయాలి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ముఖ్యంగా తమపై కావాలనే కొంతమంది కుట్ర పన్ని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు.